రేపే మనకు తొలి ఏకాదశి. అలానే కాకుండా శనివారంతో కూడి వస్తుంది కాబట్టి మీరు ఏమి చేసినా చేయకపోయినా పర్వాలేదండి. ఈ ఒక్క దీపాన్ని పెట్టండి చాలు. ఈ దీపం ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే దీపం. ఈ దీపం మీ జీవితాన్ని మార్చి కోటి జన్మల పుణ్యాన్ని తెచ్చి పెడుతుంది. ఈ యొక్క దీపం ఏంటంటే గనక మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని తొలగిస్తుందన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే దీపారాధన చేయటం మాత్రం మర్చిపోకండి. రేపు శనివారం ఏకాదశి కాబట్టి చాలా మంచి రోజు కదా. ఇలా శనివారం రోజున ఏకాదశి రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు చెబుతున్నారండి. అందుకే శనివారం ఏకాదశి వచ్చింది కాబట్టి కొన్ని నియమాలను పాటించుకుంటూ దీపారాధన ఏంటంటే ఈ విధంగా చేసుకోండి. నార్మల్గా మనం శనివారం పిండి దీపం చేస్తాం కదా. పిండి దీపంతో పాటు ఇలా దీపంలో ఈ ఒక్క వస్తువు వేస్తే చాలండి, మీ జీవితం అనేది మారిపోతుందన్నమాట. దీపం ఎలా పెట్టాలి, ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు మనకి ఏకాదశి కదా. అయితే ఏకాదశి రోజున ఉదయాన్నే లేవండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి, ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఆ తర్వాత గుమ్మాలకు చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టండి. అనంతరం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి పసుపు రంగులో ఉండే బట్టలు ధరించండి. ఆ తర్వాత ఇంట్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా నిండుగా అలంకరించండి. తులసిమాలను కూడా ఖచ్చితంగా ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి సమర్పించండి. అంటే తులసిమాల పుష్పాలతో నిండుగా అలంకరించండి. ఇలా అలంకరించడం వల్ల ఏంటంటే కనుక స్వామివారు సంతోషించి మీకు కావలసినంత అనుగ్రహాన్ని కూడా ఇస్తాడనమాట. అందుకే ఏంటంటే ఈ విధంగా మీరు అంటే సమర్పించండి. ఇంకా తర్వాత చక్కగండి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి. ఇంకా తర్వాత మీరేంటంటే కనుక దీపారాధన చేయండి. అయితే శనివారం చాలా మంది కూడా పిండి దీపం చేస్తారు కదా. ఒకటి చేయకండి పిండి దీపము, 2 పిండి దీపాలు చేయండి. అలానే కాకుండా పిండి దీపాలు చేసిన తర్వాత దానిపైన తప్పనిసరిగా గోవింద నామాలు వేయండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మీరు బియ్య పిండిలో కొద్దిగంత పసుపు నీళ్లు పోసి ముద్దలాగా చేసి ప్రమిదను చేసి ఆ తర్వాత దీపారాధన చేయండి. దీపం నేల మీద పెట్టకండి. దీపం నేల మీద పెడితే ఏంటంటే కనుక మనకు పెట్టిన ఫలితం అయితే రాదనమాట. మేము ఒకటే పెడతామండి అంటే కొంచెం పెద్ద సైజులో దీపాన్ని ఇక్కడ చూయించే విధంగా పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇలా కూడా మీరు దీపం పెట్టొచ్చు. ఈ దీపం వెలిగించిన తర్వాత ఏంటంటే అందులో వెలుగుతున్న దీపంలో ఒక్క యాలకాయని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. సంవత్సరం అంతా కూడా బాగుండాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, ధన ద్వారాలు తెచ్చుకోవాలి, డబ్బు రావాలి. డబ్బుకు సంబంధించిన సమస్య ఉంటుంది కదండి, చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం ధన సమస్యతో మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ధన సమస్యతో మనం అంటే సఫర్ అవుతూ ఉంటాం. అంటే చేతిలో డబ్బు ఉన్నప్పటికీ కూడా నిలవదు. అలానే కాకుండా వృధా ఖర్చులు పెరిగిపోతాయి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక కొన్ని ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉంటాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలతో సతమతం అవుతున్నాము, మాకు దైవానుగ్రహం లేదు అనుకునేవారు యాలక్కాయని వేయండి. అంటే దీపం పెట్టిన తర్వాత ఆ పిండి దీపంలో యాలక్కాయని వేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత మరుసటి రోజు, ఆ రోజు కాదు మరుసటి రోజు యాలక్కాయని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుందన్నమాట. ఆ విధంగా ఫలితాలు అయితే ఉంటాయి. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి యాలకులను వేసి ఒకటే వేయండి, వేసి దీపం పెట్టండి. ఉదయం అదే యాలక్కాయతో దీపం పెట్టి సాయంత్రం దానితోనే మళ్ళీ దీపారాధన చేస్తే సరిపోతుందన్నమాట. అలా కూడా మీకు ఏంటంటే ఫలితం వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు దీపారాధన చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీకు కోటి జన్మల పుణ్యం వస్తుందండి. ఈ యొక్క దీపం ఏంటంటే వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుతుంది. రేపు చేసే పూజలన్నీ కూడా స్వామివారి పాదాల చెంతకు చెందుతాయి. విపరీతంగా మీ జీవితంలో కష్టం ఉందనుకోండి, మీరేం చేయండి అంటే కనుక మీరు అంటే యాలక్కాయని వేయకండి, లవంగాన్ని వేసి దీపం పెట్టండి. కష్టాలు అనుకోకుండా వచ్చి పడతాయి. కష్టాల వల్ల సఫర్ అవుతాం, కష్టాలు మమ్మల్ని ఇబ్బంది పెడతాయండి. కష్టాలు ఏంటంటే కనుక మా జీవితంలో తిష్ట వేసుకొని కూర్చున్నాయండి, వాటి బారిన మేము అంటే చాలా వరకు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాం. ప్రాబ్లమ్స్ వస్తాయి, చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్దవి ఇలా ఉంటాయి కదా. వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలని, వాటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావాలని, మీకు మంచి జరగాలని సంకల్పం చెప్పుకొని ఒక లవంగాన్ని తీసుకోండి. ఆ లవంగానికి ఖచ్చితంగా పువ్వు ఉండాలి. ఒకవేళ లవంగానికి పువ్వు లేకపోతే అదేంటంటే అంతగా పనిచేయదనమాట, అది గుర్తుపెట్టుకోండి. అలా మీరు వేసేసి దీపం పెట్టండి. ఇంకా ఇలా ఏంటంటే రకరకాలుగా వేయొచ్చు. శని బాధలు పోవాలంటే ఒక మిరియాన్ని వేసి దీపం పెట్టొచ్చు. అలానే కాకుండా శత్రు నివారణ కావాలంటే చిటికెడు ఆవాలు వేసి దీపం పెట్టొచ్చు. భూలాభం కలగాలంటే బెల్లాన్ని చిటికెడంతా వేసేసి దీపంలో దీపం పెట్టొచ్చు. ఈ విధంగా రకరకాలుగా దీపం పెడతారు. కానీ శనివారం పిండి దీపం పెట్టి మనం ఇలా వేసేసుకొని ఆ దీపంలో వస్తువులని ఇంకా మనం కోరుకున్నది జరుగుతుందన్నమాట. మనం కుబేరులాగా మారతాం. సమస్యలు కష్టాలు బాధలు ఇవి పోతాయి. మీరు అంటే ఏం చేయకపోయినా ఆడంబరంగా కేవలం ఈజీగా ఇలా దీపం పెట్టేసి ఇంకా ఈ తర్వాత ఏంటంటే కనుక ఇలా మీరు సంకల్పం చెప్పుకుంటే చాలు. ఇంకా తర్వాత ఏంటంటే ధూప నైవేద్యాలతో చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజించి అనంతరం ఏంటంటే కనుక కొబ్బరికాయ కూడా కొట్టండి. బెల్లం ముక్కని కానీ లేదంటే పేలాల పిండిని మీరు నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. ఇలా పెట్టేసి మీరు
కోరుకున్నవన్నీ కూడా జరగాలని ఇంకా చెప్పుకోండి, సరిపోతుంది. ఇంట్లో పూజ చేసుకొని తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకోండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండేవారు కటిక ఉపవాసం అయితే ఉండకూడదు. ఇలా నియమాలు పాటించుకుంటూ ఉపవాసం ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి చిన్న చిన్న నియమాలన్నీ కూడా పాటించుకుంటూ ఇలా దీపారాధన చేయండి. ఈ దీపం మీ జీవితాన్ని మార్చేసి చీకటిని తరిమేసి వెలుగుని తీసుకొస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది. స్వామివారి యొక్క దయ వల్ల మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చెప్పే విధంగా ఈ యొక్క వస్తువులని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ళ ఉప్పు అండి, అంటే కల్లుప్పు, దొడ్డుప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా మనము, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదండి. అయితే మీరేంటంటే ఈ యొక్క వస్తువుని ఏంటంటే ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా చెప్పాలంటే కనుక ఉప్పు ప్యాకెట్ని కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. మనకు 10-20 రూపాయలు పెడితే ఉప్పు ప్యాకెట్ వస్తుంది కాబట్టి ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ని కొని మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఈరోజు మనకు శనివారం కూడా ఉంది కాబట్టి మనము అంటే ఉప్పు దీపం పెట్టుకుంటాం కదా, ఆ మాదిరిగా మీరు ఉప్పు దీపం కూడా పెట్టొచ్చండి. లేకపోతే ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఇంట్లో ఉపయోగించుకోవచ్చు, కానీ కాసేపు పూజ గదిలో పెడితే సరిపోతుంది. అనంతరం వచ్చేసి ఏంటంటే బెల్లం కొనండి. బెల్లం బంగారంతో సమానమైనది కాబట్టి తిదివార నక్షత్రం అంతా కూడా బాగుంది కావున బెల్లం కొంటే ఇంకా మంచిదండి. బెల్లం ఏంటంటే గనక శుభప్రదం అన్నమాట, అంటే శుభాన్ని కలిగిస్తుంది, అశుభాన్ని దూరం చేస్తుంది. బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం కొంటే 100% అండి మీ జీవితం అనేది మారిపోతుంది అనమాట. అందుకే బెల్లం అనేది ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. బెల్లం బంగారంతో సమానమైనది కాబట్టి ఎవరైతే బెల్లాన్ని కొంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది మారిపోవటం అనేది జరుగుతుంది. వాళ్ళకేంటంటే బంగారం కొనేంత యోగం కూడా కలుగుతుందన్నమాట. అందుకే మీరు బెల్లాన్ని ఇంటికి కొని తెచ్చుకోండి. బెల్లం తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు ఆ బెల్లంతో ప్రసాదం కూడా చేసుకోవచ్చు. ఆ బెల్లంతో ప్రసాదం చేయొచ్చు. బెల్లాన్ని ఏంటంటే కనుక చక్కగా మనము ఇంకా వంటల్లో కూడా వాడుకోవచ్చు, లేదంటే తీపి పదార్థంగా కూడా మనము బెల్లాన్ని ఉపయోగించుకోవచ్చు. అందుకే మీరు బెల్లం అయితే కొనండి, తప్పకుండా కొనండి, మర్చిపోకుండా బెల్లం కొంటే మంచిదనమాట. ఈరోజు బెల్లం కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ళ ఉప్పు కూడా 10 రూపాయలు పెట్టి కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ రెండు కూడా అంటే ఒకటి తీపి పదార్థం కాబట్టి మనకు చాలా వరకు కూడా చెప్పాలంటే దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది. చిన్న బెల్లం ముక్కను కూడా మనం ఏంటంటే కనుక దైవానికి సమర్పిస్తే కూడా మనకు దైవానుగ్రహం అనేది తొందరగా కలుగుతుంది, మన జీవితం అనేది మారుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక బెల్లం అనేది కొనండి. ఇంకా ఆ తర్వాత పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరం అనేది ఏంటంటే కనుక కొనండి. కర్పూరం కొన్న తర్వాత ఇంటికి తెచ్చుకుంటాం కదా, ఇదే కర్పూరంతో మీ పూజ మొత్తం అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక ఈ కర్పూరంతో హారతి ఇవ్వండి. హారతి మనం ఎలాగో ఇస్తాం కదండి, నార్మల్ కర్పూర బిళ్ళల కంటే కూడా ఈ పచ్చకర్పూరంతో చిటికెడు కర్పూరంతో హారతి ఇచ్చినా సరేనండి, వెంకటేశ్వర స్వామి సంతోషించి మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తాడు. కాబట్టి మీరేంటంటే కనుక ఇలా కర్పూరంతో హారతి ఇవ్వండి. పచ్చకర్పూరాన్ని కొనండి. అది కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ పర్వాలేదండి, మనం కొనగలుగుతామన్నమాట. చిన్న ముక్క కొన్నా సరేనండి చాలు. ఇక ఆ తర్వాత ఇలా కర్పూరాన్ని కొన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక బీరువాలో అండి డబ్బు దాస్తాం కదా, కొంతమంది బీరువాలో డబ్బు పెడితే డబ్బు ఉండనే ఉండదండి, అస్సలు కూడా నిలవదండి. డబ్బు వృధా ఖర్చులు అయిపోతుందండి, ధనం ఎక్కువగా ఏంటంటే కనుక ఖర్చు అయిపోతూ ఉంటుందండి, బంగారం పదే పదే తాకట్లోకి వెళ్తుందండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, బీరువాలో కొంచెం పచ్చకర్పూరం తీసుకొని బీరువాలో మీరు ఎక్కడైతే డబ్బు దాస్తారో, ఎక్కడైతే బంగారం పెడతారో అక్కడ చేతితో మెదిపి ఆ పౌడర్ని ఏంటంటే కనుక కర్పూరం పౌడర్ని చల్లండి. ఆ పొడిని చల్లితే మంచిది. డబ్బు అనేది వృధా ఖర్చులు కాదు. అలానే కాకుండా బంగారం ఒకవేళ తాకట్లోకి వెళ్ళినా మళ్ళీ తిరిగి మన దగ్గరికి వెంటనే వస్తుందన్నమాట. ఇలా ఏంటంటే చల్లండి. అలానే కాకుండా కొంచెం పచ్చకర్పూరం తీసుకొని చేతితో మెదిపి ఆ దేవుడి పటాల దగ్గర కూడా, అంటే దేవుడి పటాలు మనం పెట్టుకుంటాం కదా పూజ గదిలో, అక్కడ కూడా ఏంటంటే కనుక ఆ పౌడర్ని చల్లండి. ఆ విధంగా చల్లటం వల్ల ఏంటంటే తొందరగా దైవానుగ్రహం కలుగుతుంది. మన ఇంట్లో దేవతలు దేవుళ్ళు తిరుగుతూ ఉంటారు, మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి ఈ విధంగా ఈ 2 పనులు అయితే చేయండి. కర్పూరం తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా చేసుకుంటే మంచిదండి. మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది, ఇంట్లో ఇబ్బందులు కూడా ఏర్పడవని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక పసుపు అండి. పసుపు అనేది చాలా పవిత్రమైనది. నిజం చెప్పాలంటే కనుక పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని సైతం మారుస్తుంది. మనకేంటంటే కనుక చెప్పాలంటే 4 దిక్కుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించేంత శక్తి పసుపుకు మాత్రమే ఉంటుంది. కాబట్టి పసుపు ప్యాకెట్ ఒకటి ఏంటంటే కనుక కొన్ని ఇంటికి తెచ్చుకోండి. 10 రూపాయలు పెడితే వస్తుంది కదండి పసుపు పొట్లము. అలా ఇంటికి ఏంటంటే కనుక తెచ్చుకొని అదే పసుపుతో గుమ్మాలకు రాయొచ్చు, ఆ పసుపుతోనే పూజ చేసుకోవచ్చు. ఆ పసుపుతోనే మనం ఏంటంటే కనుక కొన్ని అంటే పనులు కూడా ఇంకా మనం పూజ చేయడానికి బొట్టుగా ఇలా అంతా కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. అందుకే పసుపు కొనండి. ఇక ఆ తర్వాత యాలకులు అండి. యాలకులు కూడా మనందరికీ తెలిసిందే కదా, యాలకులు లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి. యాలకులతో ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు చేసుకున్నా, కొన్ని విధి విధానాలను మనం ఫాలో అయినా సరేనండి మనకు మంచి జరుగుతుందన్నమాట. అందుకే మీరేంటంటే కనుక
ఒక చిన్న ప్యాకెట్, చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, మీకు ఒకవేళ పెద్దవి తెచ్చుకోవటం ఇష్టం లేకపోతే చిన్నదైనా సరే కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ఏం చేయండి అంటే కనుక యాలకులని పూజ గదిలో పెట్టండి. అంటే మీరు ఎన్నైతే తెచ్చుకుంటారో అన్ని యాలకులను పూజ గదిలో పెట్టి పూజించి ఆ తర్వాత తలా 2 జేబులో పెట్టుకోండి, పర్సులో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల డబ్బు వస్తుంది. లేకపోతే ఏంటంటే కనుక వ్యాపార పరంగా మీరు చక్కగా అభివృద్ధి ఉండాలంటే 21 యాలకులను తీసుకొని ఇలా మాలలాగా తయారు చేసి ఆ మాలకు పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని దైవానికి అంకితం చేసి దైవానికి సమర్పించి ఆ తర్వాత తీసి ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో అక్కడ గల్లాపెట్టెల్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. ధన ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి. డబ్బు అనేది రావటం అనేది జరుగుతుంది. ధనం ఆకర్షిస్తుంది. వ్యాపార పరంగా ఉండే కొన్ని రకాల ఇబ్బందులు, సమస్యలు, బాధలు కూడా పోతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక యాలకులతో ఈ పరిహారం అనేది తప్పక ఆచరించండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి. శుభం కూడా చేకూరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక అత్తరండి. అత్తరు బాటిల్ ఏంటంటే కనుక మనకు దొరుకుతుంది. అత్తర్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అత్తర్ ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనది అనమాట. ఇది దైవానుగ్రహం కలిగించడంతో పాటు ఇంట్లో నెగిటివిటీని తీసేయడానికి ఉపయోగపడుతుంది. అత్తరు ఇంట్లో ఉండాలండి ఖచ్చితంగా. పెద్ద పెద్ద మునులు, సాధువులు, సిద్ధువులు, మార్వాడిస్ ఏంటంటే కనుక అత్తర్ని ఉపయోగిస్తారు పూజ చేసేటప్పుడు. కాబట్టి ఒక అత్తర్ బాటిల్ 30-20 రూపాయలు పెడితే మనకు లభిస్తుంది. కానీ మీరు ఏది పడితే అది తెచ్చుకోకండి. మల్లెపూల వాసన కలిగింది కానీ గులాబీ పూలతో ఉండేది కానీ తెచ్చుకోండి. కానీ మీరు ఏది పడితే అది తెచ్చుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ రెండిట్లలో మనం చెప్పిన విధంగా ఏదో ఒకటి అత్తర్ బాటిల్ 30 రూపాయలు పెట్టి తెచ్చుకోండి. 30 ఉంటుంది, 40 ఉంటుంది, అంతకు ఎక్కువగా ఉండనే ఉండదు. చిన్న బాటిల్ అది తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక పూజ చేసే ముందు దేవుడి పటాలకు అత్తర్ని పెట్టండి. అలా పెడితే ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. నెగిటివిటీ అనేది తగ్గిపోతుంది. మంచి ఫలితాలను కూడా మనం చూస్తాం. కాబట్టి అత్తరు కొనండి. అనంతరం ఆవు బొమ్మ అండి, అంటే గోబొమ్మ అండి. గోబొమ్మని కొంటే చాలా వరకు కూడా అండి మనకు 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆవు బొమ్మని కొని ఇంటికి తెచ్చుకోండి. లేదండి మా ఇంట్లో ఆవు బొమ్మ ఉందండి అంటే దాన్ని శుభ్రం చేయండి పసుపు నీటితో. శుభ్రం చేసిన తర్వాత మీరు పూజ చేసేటప్పుడు అక్కడ అంటే పూజ గదిలో పెట్టుకొని పూజించుకోండి. అలా కూడా ఆ విధంగా కూడా ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి ఆవు బొమ్మని ఖచ్చితంగా కొనండి. ఒకవేళ మా ఇంట్లో లేదు ఇప్పటి వరకు మనం తెచ్చుకోలేదంటే కనుక ఆవు అంటే దూడకు పాలిచ్చే బొమ్మని తెచ్చుకోండి. దూడ ఇలా పాలు తాగే బొమ్మని తెచ్చుకోండి. అదే ఉండాలి మన ఇండ్లలో. అది ఉంటేనే మంచిదనమాట. అది తెచ్చుకున్న తర్వాత ప్రతిరోజు కూడా పూజ గదిలో పెట్టి పూజించవచ్చు అనమాట. పూజించడం అంటే పెద్దగా దీప నైవేద్యాలతో కాదండి. పూజ చేసేటప్పుడు బొట్టు పెట్టి పుష్పం పెడితే సరిపోతుంది. ఇంట్లో నుంచి బయటికి ముఖ్యమైన పనుల కోసం మనం వెళ్తూ ఉంటాం కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు ఆవు బొమ్మకు నమస్కారం చేసుకుని వెళ్ళిన ఆవు బొమ్మని తాకి వెళ్ళినా సరేనండి, మీరు వెళ్ళిన పని ఏంటంటే కనుక జరుగుతుంది. మీరు వెళ్ళిన ప్రతి పని కూడా ఏంటంటే మీకు అనుకూలిస్తుంది అనమాట. పనుల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఆవు బొమ్మను అయితే ఇంటికి తెచ్చుకోండి. ఒకవేళ ఉంటే అదే పూజించుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా పసుపు కుంకుమలండి, ఇవి మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి, అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయి. కాబట్టి పసుపు కుంకుమలను ఏంటంటే కనుక ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. మీకు మంచి జరగటం పాటు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. అందుకే ఏంటంటే ఈరోజు పవిత్రమైన వస్తువుల్లో అవి ఒకటిగా సూచిస్తారు. కాబట్టి ఇవి తెచ్చుకోండి. మనం ఇందులో ఇన్ని చెప్పుకున్నాం కదండి, ఇన్ని తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. మీకు ఏవైతే అవసరం ఉంటాయో అవి తెచ్చుకోండి. అన్ని తెచ్చుకోవాలి, అన్నిటితో మీరు పరిహారాలు చేయాలని రూల్ ఏమీ లేదండి. మీకు ఏదైతే నచ్చుతుందో, బెల్లం కావచ్చు, గల్లుప్పు కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే కనుక పసుపు కుంకుమలు కావచ్చు, గోబొమ్మ కావచ్చు, అలానే అత్తరు కావచ్చు, పసుపు, అలానే కాకుండా యాలకులు కూడా కావచ్చు అండి. మీకు నచ్చిన వస్తువులు ఏంటంటే కనుక ఒక 2 తెచ్చుకోండి చాలు. అలా తెచ్చుకొని పూజించుకుంటే సరిపోతుందన్నమాట. ఎంత మంచి ఫలితాలు వస్తాయంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. అస్సలు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అంటే ఇంతగా మాకు ఫలితం వస్తుందా, ఇంతలా మాకు ఫలితం అంటే వచ్చే పరిహారాలా అన్నట్టుగా మీరే అంటే షాక్ అయిపోతారనమాట. మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా ఏంటంటే గుర్తుపెట్టుకొని ఈ వస్తువులను అయితే కొనండి. అంటే మీరు పూజ చేసేటప్పుడే కొనాలని రూల్ ఏమీ లేదండి. పూజ చేసుకున్న తర్వాత కూడా ఇంట్లో ఈ వస్తువులను అయితే కొని ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇంకా పాటించండి. ఆ తర్వాత ఈ తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలండి. కష్టాలు పోతాయి, శని బాధలు పోతాయి, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, మీ ఇంటి పరంగా ఉండే సమస్యలు కూడా పోతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఏకాదశి రేపు కదా, శనివారం కూడా ఉంది కాబట్టి చాలా శక్తివంతమైన రోజు అండి. గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఇంటి పరంగా ఏర్పడే సమస్యలు ఉంటాయి కదా, అంటే ఇంటి మీద ఏడుపు కానీ, దిష్టి కానీ ఇలాంటివి ఉంటాయి. దోషాలు, నరఘోష, జనఘోష, మంది ఏడుపు, కుళ్ళు, కుతంత్రాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. మన ఇంటి పరంగా ఇలాంటివి ఉండటం వల్ల మన ఇంట్లో ఏంటంటే కనుక మనకు అనుకూలత అనేది ఉండదు కదండి. అయితే సంవత్సరం అంతా కూడా బాగుండాలి, ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, బాధలు అనేవి రాకూడదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని గుమ్మానికి ఇది కట్టండి. నార్మల్గా రేపు ఏకాదశి కాబట్టి మీరేంటంటే ఈ విధంగా గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీతో పాటు నకారాత్మక శక్తులు, అలానే కాకుండా ఇంట్లో ఉండే కొన్ని రకాల చెడు శక్తులు కూడా బయటికి వెళ్ళిపోతాయి. మన కంటికి కనిపించని శక్తిని నకారాత్మక శక్తి అంటారండి.
మన మీద ఏంటంటే కనుక చాలా వరకు కూడా మన ఇంటి మీద చాతబడి జరగటం కానీ, చెడు ప్రయోగాలు జరగటం కానీ, మన ఇంటిని అంటే చాలా వరకు కూడా దిష్టితో ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇల్లు అనుకూలించిందనుకోండి అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి. ఇల్లు అనుకూలించలేదనుకోండి చాలా సమస్యలు వస్తాయి, చాలా బాధలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తాయన్నమాట అండి. అందుకే మీ ఇల్లు మీకు అనుకూలించాలన్నా, ఇంటి వాతావరణం బాగుండాలన్నా, ఇంట్లో ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా సరే రేపు ఏకాదశి శనివారం కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. కలబంద మొక్క కడితే చాలా మంచిది. కలబంద మొక్కలో 3 అమ్మలు కొలువు తీరుతారు కాబట్టి కలబంద మొక్కని తెచ్చి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే ఏంటంటే కనుక ఇంటి పరంగా ఉండే ఇబ్బందులతో పాటు ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా పోయి దైవానుగ్రహం కలిగి ఆ ఇల్లు తులతూగుతూ ఉంటుంది. ఇంట్లో అంటే డిస్టర్బెన్స్ కానీ, అంటే ఇంట్లో గొడవలు, ఇబ్బందులు, బాధలు, సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అలాంటివి కూడా రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది. కలబంద మొక్కకు అతీత శక్తి ఉంటుంది. కలబంద మొక్క ఏంటంటే కనుక చాలా పవిత్రమైనది, చాలా పవర్ఫుల్ మొక్కగా పరిగణిస్తారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి కలబంద మొక్కలో కొలువు తీరుతారండి. అందుకే ఇంటి గుమ్మానికి కలబంద మొక్క కడితే చాలా మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి వీలుంటే కలబంద మొక్కని ఏంటంటే కనుక వేళ్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకోండి. నీళ్లు చల్లి శుభ్రం చేసుకొని ఇంకా మీరు పసుపు రంగు దారం కానీ, ఎరుపు రంగు దారం కానీ తీసుకొని తలకిందులుగా కలబంద మొక్కని వేలాడదీసి ఇంటి గుమ్మానికి కట్టండి. ఆ విధంగా కట్టడం వల్ల ఏంటంటే కనుక ఇంట్లో ఉండే ఇబ్బందులు పోయి మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. మన ఇంటి పైన జరిగిన చెడు ప్రయోగాల నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుంది. చెడు ప్రయోగాల నుంచి కూడా మనం బయటపడతాం. కాబట్టి ఇంటి గుమ్మానికి అయితే కలబంద మొక్కని ఖచ్చితంగా కట్టుకోండి. ఒకవేళ మేము కలబంద మొక్కని కట్టలేమండి, మా ఇంటికి ఉందండి అయినా కానీ మాకు సమస్యలు వస్తున్నాయండి, బాధలు వస్తున్నాయండి, ఇబ్బందులు కలుగుతున్నాయండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఇది కట్టండి. ఏకాదశి కాబట్టి సంవత్సరం అంతా కూడా మనకు అంటే తొలి పండగ కదండి. ఏకాదశి అంటే తొలి సూర్య పండగగా భావిస్తాము. ఈ పండగ నుంచి మనకి ఏంటంటే కనుక అన్ని పండగలు ప్రారంభమవుతాయి. అంటే వినాయక చవితి కావచ్చు, దసరా, దీపావళి ఇవన్నీ పండుగలు ఏంటంటే కనుక ఈ పండగ తర్వాతే స్టార్ట్ అవుతాయి. కాబట్టి మరి ఈ రోజు నుంచి మనకు మంచి జరగాలి, మన ఇల్లు బాగుండాలంటే కనుక ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని దాంట్లో ఏంటంటే కనుక 4 నల్ల గవ్వలు, 1 కొబ్బరికాయ, 1 గుప్పెడంత ఉప్పు పోసి, 1/2 స్పూన్ కుంకుమ, పసుపు, 1 స్పూన్ నవధాన్యాలు, అలానే కాకుండా 2 చుక్కల అత్తర్ కానీ రోజ్ వాటర్ కానీ చల్లి దాన్ని మూట కట్టి ఆ మూటకు దీపం ధూపం చూయించి ఆ తర్వాత ఆ మూటను ఏంటంటే కనుక మీ ఇంటి సింహద్వారానికి కట్టండి. ఇలా కడితే ఏమవుతుందంటే ఇబ్బందులు ఉంటాయి కదండి, చాలా వరకు కూడా బాధలు వస్తాయి కదండి, వాటి నుంచి మీరు బయటపడగలరు. మన ఇంటికి ఏంటంటే కనుక ఎప్పుడు ఏదో ఒక రకంగా సమస్య వస్తుంది, ఇంట్లో మనశ్శాంతి కరువైపోతుంది, అంటే బాధలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్స్లో మనం ఉంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇది చక్కగా పనిచేస్తుంది. మనము ఇల్లు బాగాలేనప్పుడు, ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తామండి, బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకొని వస్తాం. కానీ వాటి వల్ల ఏమైనా యూజ్ ఉంటుందో ఏముండదు. అది పవర్ ఉన్నంతసేపే బాగుంటుంది. పవర్ దిగిపోయిన తర్వాత ఏంటంటే కనుక ఫలితాలు అయితే ఎక్కువగా రావు. కాబట్టి మీకు ఎక్కువగా ఫలితాలు రావాలన్నా, మీ జీవితం మారాలన్నా, మీ ఇల్లు మీకు అనుకూలంగా ఉండాలన్నా సరే రేపు శనివారం ఏకాదశి ఉంది కాబట్టి ఇవన్నీ తెచ్చుకోండి. ఇవన్నీ కూడా మనకు పూజా స్టోర్స్లోనే దొరుకుతాయండి. ఇవన్నీ తెచ్చుకొని వస్త్రంలో పెట్టి మూట కట్టి గుమ్మానికి కట్టడమే, అంతే. ఇంకంతకు మించి మీరు చేయాల్సింది కూడా పెద్దగా ఏమీ లేదనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలానే కాకుండా ఫలితాలు కూడా వస్తాయి. కావున మీరేంటంటే కనుక ఈ విధంగా మీ ఇంటి గుమ్మానికి అయితే కట్టండి. ఇలా కట్టేసి వదిలేయండి. 6 నెలలు 7 నెలల వరకు ఉంటుంది, సంవత్సరం దాకా కూడా ఉంటుంది. మన ఇంటి మీద ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ లేకపోతే, మన ఇంటి పైన ఏంటంటే కనుక చెడు అనేది ఎక్కువగా లేకపోతే సంవత్సరం వరకు కూడా అండి చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందన్నమాట. సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది కలిగితే, బాధ కలిగితే ఆ మూట ఏంటంటే కనుక అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ కొబ్బరికాయ, గవ్వలు, అలానే కాకుండా జాతబడి జరగటం ఇలాంటివి ఏవైనా ఉంటే వాటి నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. వాటి నుంచి మనం బయటికి రాగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి గుమ్మానికి అయితే రేపు శనివారం ఏకాదశి మంచి రోజు కాబట్టి కట్టండి. దానితో పాటు 21 అంటే మీరు ఇలా రావి ఆకులను తెచ్చుకొని పసుపు రంగు తాడుతో ఏంటంటే కనుక గుచ్చి ఇంకా మీరు మీ గుమ్మానికి కడితే మంచిదండి. ఆ విధంగా కూడా ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇది కూడా చేసుకోండి. రేపు ఏకాదశి మంచి రోజు కాబట్టి మీ ఇంటి పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెడితే ధనం ప్రవాహం లాగా వచ్చి పడుతుంది. ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటాయి. కాబట్టి పసుపు డబ్బాలో 2 యాలకులు వేసి పెట్టండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. అశుభాలను దూరం చేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుంది. కాబట్టి పసుపు డబ్బాలో ఏంటంటే కనుక 2 యాలకులు పెట్టండి. యాలకులు చాలా శక్తిని కలిగి ఉంటాయండి. యాలకులు చాలా పవర్ఫుల్ అనమాట. అందుకే యాలకాలను పెడితే ఏంటంటే కనుక ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తీరుతుంది. ఇంటికి అదృష్టం, ఐశ్వర్యం కూడా పడుతుంది. లక్ష్మీదేవి దయ వల్ల, లక్ష్మీదేవి కృప వల్ల ఎల్లప్పుడూ కూడా మనం సుఖ సంతోషాలతో ఉంటాము. పసుపు ఏంటంటే కనుక మంగళకరమైనది కాబట్టి రేపు ఏంటంటే పసుపు డబ్బాలు అయితే యాలకులు పెట్టండి. యాలకులు ఏంటంటే కనుక 21 యాలకులు తీసుకొని మాల చేసి సమర్పించినా సరిపోతుంది. లేదంటే పసుపు డబ్బాలో పెట్టుకోండి. బీరువాలో యాలకులు దాచుకున్న పూజించుకొని మంచి ఫలితాలు అయితే వస్తాయండి. ఇక అనంతరం వచ్చేసి రేపు ఏకాదశి కదా, నల్లటి వస్త్రాలు, బ్లూ కలర్లో ఉండే బట్టలు ఏంటంటే కనుక ధరించకండి. వాటి వల్ల ఏంటంటే చెడు సమస్యలు ఏర్పడతాయి. అలానే కాకుండా తీవ్రంగా ఏంటంటే కనుక మనము కష్టాల్లో పడిపోతాం. కాబట్టి మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా నలుపు వస్త్రాలు, బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించకండి. అలానే రేపు ఏంటంటే నల్లటి అంటే పదార్థాలు ఉంటాయి కదా, మినపప్పు కావచ్చు, ఆవాలు కావచ్చు, నూనె కావచ్చు, ఇనుప వస్తువులు
కావచ్చు, అలానే స్టీల్ వస్తువులు కావచ్చు కొనకండి. వాటి వల్ల ఏంటంటే చెడు జరుగుతుంది, వాటి వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసేయండి. ఇక మీరు పూజ చేసేటప్పుడు నిష్ట నియమాలతో పూజ చేయండి. పసుపు రంగు అంటే వస్త్రాలు కానీ, ఎరుపు రంగులో ఉండే వస్త్రాలు కానీ, ఆరెంజ్ కలర్లో ఉండే వస్త్రాలను కానీ ధరించి పూజ చేస్తే సంవత్సరం అంతా కూడా మీ వెంటే ఐశ్వర్యం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దయ వల్ల, అనుగ్రహం వల్ల ఎల్లప్పుడూ కూడా మీరు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పొచ్చు. మీరు కోరుకున్న కోరికలు కూడా తీరుతాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా లైఫ్ అంటే ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందండి. ఇది చాలా చిన్న చిన్న పరిహారాలండి. ఇవన్నీ కూడా పాటించండి. ఉపవాసం ఉంటే కటిక ఉపవాసం చేయకూడదు. పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేయండి. ఉపవాసం లేని వారు ఈ రోజున ఏంటంటే గనక పొట్లకాయ, బీరకాయ, అలానే కాకుండా ముల్లంగి, కందగడ్డలు, అలానే కాకుండా ఏంటంటే గనక చెప్పాలంటే కాకరకాయ ఇవి తినకూడదండి. వీటి వల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. వీటి వల్ల మనకి ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఇవి తినటం వల్ల సంవత్సరం అంతా కూడా మనం ఏంటంటే గనక సమస్యల్ని ఎదుర్కొంటామని చెప్పొచ్చు. కాబట్టి వీటిని అవాయిడ్ చేయటమే బెటర్ అని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. వీటి జోలికి వెళ్ళకండి. ఉపవాసం లేని వారు ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈరోజు పేలాల పిండి చేయండి, అంటే చేసుకుంటే మంచిది. అది తినటం వల్ల మనకు అంటే ఈ వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడతాం కాబట్టి పేలాల పిండిని ఖచ్చితంగా తినాలి ప్రతి ఒక్కరు కూడా.